తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో బలం మరింత పెరుగుతోందా? ఇన్నాళ్లు సీఎంకు ప్రత్యర్థి వర్గంగా ఉన్న కీలక నేతలు ఇప్పుడు అండగా నిలుస్తున్నారా? సీఎం రేవంత్ రెడ్డిపై పల్లెత్తు విమర్శ వచ్చినా తట్టుకోలేకపోతున్నారా? తమ నేతను ఎవరైనా తిడితే అంతే స్థాయిలో బదిలిస్తున్నారా? ఉన్నట్టుండి టీ కాంగ్రెస్ నేతల్లో వచ్చిన ఈ మార్పులకు కారణమేంటి? కాంగ్రెస్ అంటేనే గ్రూపులు, కొట్లాటలు, పంచాయతీలు. ఓ నేతకు పదవి వస్తుందంటే చాలు అడ్డు తగిలేందుకు అనేక మంది రెడీగా ఉంటారని టాక్ ఉంది. ఇక్కడ మరో వాదన కూడా ఉంది. అయితే ఎవరైనా రాజకీయాలు నేర్చుకోవాలంటే కాంగ్రెస్లోనే చేరాలని చెబుతుంటారు. తెలంగాణలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను గద్దెదించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ సమయంలో ముఖ్యమంత్రి ఎవరనే సస్పెన్స్ ప్రజలను సైతం అసహనానికి గురిచేసింది. 3-4 రోజుల పాటు ఈ ఎపిసోడ్ కంటిన్యూ అయింది. అప్పట్లో తెర మీదకు చాలా పేర్లు వచ్చాయి. సీఎం పదవిని ఫలానా వ్యక్తికి ఇస్తారని తెలియగానే మరో వర్గం వద్దని అడ్డుకుంటున్నారని వార్తలు వినిపించాయి. ఈ ఎపిసోడ్తో కాంగ్రెస్లో పాలిటిక్స్ ఏ స్థాయిలో ఉంటాయో ప్రజలకు సైతం అర్థమైపోయింది. ఎట్టకేలకు పీసీసీ చీఫ్ రేవంతే సీఎం అని ప్రకటించడంతో ఎపిసోడ్కు తెరపడింది. కానీ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కాకుండా ఆఖరి నిమిషం వరకు చాలామంది లీడర్లు అడ్డుకోవడం ఢిల్లీ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేసిందని ప్రచారం జరిగింది. ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కొందరు నేతల తీరు వివాదాస్పదమైంది. ఈ నేతలు తాము సీఎం అభ్యర్థులుగా ఫీల్ అయ్యారట. కొందరైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోయారట. చిన్న అవకాశం దొరికినా సీఎం సీటు నుంచి రేవంత్ను దించేందుకు ప్రయత్నాలు సైతం చేసినట్టు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా సీఎం రేవంత్ కంట్రోల్లోకి వచ్చినట్టు పార్టీ వర్గాలంటున్నాయి. ఇటీవల కొందరు మంత్రుల తీరులో వచ్చిన మార్పులే ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. ఇటీవల నల్గొండ జిల్లాకు చెందిన ఓ మంత్రి సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తే ఉరికించి కొడతామని బీఆర్ఎస్ నేతలకు వార్నింగ్ ఇవ్వడంతో సొంత పార్టీ నేతలే షాక్కు గురయ్యారట. ఇన్నాళ్లు రేవంత్ రెడ్డి అంటేనే రుసరుసలాడిన మంత్రి గారు ఇప్పుడు సీఎంకు అండగా నిలుస్తున్నారా అంటూ సొంత పార్టీ నేతలే తెగ చర్చించుకుంటున్నారట. అయితే మంత్రిలో వచ్చిన ఈ అనూహ్య మార్పు వెనుక కారణాలేంటని చర్చ సైతం జరుగుతోందట. ఈ షాక్ నుంచి తేరుకునే లోపే మరో సీనియర్ నేత రేవంత్ పైరెత్తితేనే ఎగిరి గంతేసేవారు. కానీ ఆయనలో అనూహ్యంగా మార్పు కనిపిస్తోందని గాంధీభవన్లో చర్చ జరుగుతోంది. ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టి మరీ తమ సీఎంను ఎవరైనా విమర్శిస్తే వాళ్ల నాలుకలు కోసేస్తామని ఆయన మాట్లాడటం సంచలనం రేపింది. ఉన్న ఫలంగా ఆ నేతలో ఇంత మార్పు ఎందుకు వచ్చిందని చర్చ సైతం లేకపోలేదు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు రేవంత్ రెడ్డిని పదే విమర్శించారు. రేవంత్ను సీఎం కానిచ్చేదే లేదు అన్నట్టు మాట్లాడారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఆయన్ను ఎప్పుడూ వెనకేసుకొచ్చారు. మరోవైపు నల్గొండ జిల్లాకు చెందిన మరో మంత్రిలోనూ ఇదే మార్పు కనిపిస్తోందట. గతంలో ఈ మంత్రి పీసీసీ చీఫ్గా పనిచేశారు. కానీ దురదృష్టం ఏంటంటే ఆయన పీసీసీ చీఫ్గా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. కానీ రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కావడం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగిపోయాయి. దాంతో ముఖ్యమంత్రి పదవి రేవంత్ రెడ్డినే వరించింది. కానీ ముఖ్యమంత్రి పదవి విషయంలో ఈ నేత కూడా చివరి నిమిషం వరకు ఫైట్ చేసినట్టు టాక్. కానీ సాధ్యపడలేదు. అయితే తాజాగా ఈ నేతలోనూ మార్పులు వచ్చినట్టు తెలుస్తోంది. రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాక సదరు మంత్రి ఎడమొహం పెడమొహంగానే ఉండేవారు. కానీ ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబును కలిశాక ఈ మంత్రిలోనూ మార్పులు వచ్చినట్టు గాంధీభవన్లో ప్రచారం జరుగుతోంది. 2 రోజుల క్రితం కేఆర్ఎండ్బి చైర్మన్ అతుల్ జైన్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ మీటింగుకు ఆ మంత్రి సైతం హాజరయ్యారు. ఈ సమావేశంలో సదరు మంత్రి సీఎం రేవంత్తో చాలా క్లోజ్గా మూవ్ కావడంతో రాజకీయ వర్గాలు ఆశ్చర్యానికి గురైనట్టు సమాచారం. గతంలో ఇలాంటి సీన్ ఎక్కడా కనిపించలేదని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోందట. అయితే ఆ మంత్రి కూడా రేవంత్తో కలిసిపోయాడని డిసైడ్ అయినట్టు ప్రచారం. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి అంటేనే గిట్టని నేతలు ఇప్పుడు సీఎంను స్వయంగా పొగడడం చర్చనీయాంశంగా మారుతోంది. ఉన్న ఫలంగా ఈ నేతల్లో వచ్చిన మార్పులపై గాంధీభవన్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయట. అయితే ఇక్కడ మరో వాదన సైతం వినిపిస్తోంది. గతంలో జరిగిందేదో జరిగింది, కానీ ఇప్పుడున్న పరిస్థితులు వేరు. అధిష్టానం ఆదేశాలతోనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. దాన్ని కాదని సీఎంతో గిల్లి కజ్జాలు పెట్టుకోవడం అవసరమా అనే ఆలోచనలు నేతలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే సీఎంతో వీలైనంత క్లోజ్గా ఉంటేనే తమకు కూడా ఇబ్బందులు లేకపోవచ్చు. ఇదే సమయంలో తమకు కావాల్సిన పనులన్నీ చక్కదిద్దుకోవచ్చనే ప్లాన్లో ఈ నేతలున్నట్టు తెలిసింది. చూడాలి మరి రానున్న 4 ఏళ్లు ఈ నేతలు ఇలానే ఉంటారా, లేదంటే మళ్ళీ ఎప్పుడైనా తిరగబడే అవకాశం సైతం లేకపోలేదని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది.